హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిపాటి ప్రతిమ. ఈరోజు స్పెషల్ ఏమి లేదండి. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇది నాకు వంటలు రానప్పటి నుంచే ఇది నేను చేసుకొని పెట్టుకుంటానండి. ఇదే కాదు, నేను గరం మసాలా పౌడర్స్ కానీ ఏ పౌడర్స్ అయినా నేను బయట కొనను. ఎందుకంటే మా మమ్మీ కూడా ఫస్ట్ నుంచి ఇంతవరకు బయట ఎప్పుడు ఏ ప్యాకెట్స్ కానీ ఏ మసాలాస్ కానీ యూజ్ చేయలేదు. తను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేసింది. సో నేను కూడా ఇప్పుడు అలాగే నాకు ఇంకా అలవాటు అయిపోయింది. సో నేను అల్లంని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే ఈజీగా పీల్ చేయగలం, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. క్వాంటిటీ అంటే ఏం లేదండి, సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను నేను, అంతే. నాకు నచ్చినట్టు నేను తీసుకుంటాను. క్వాంటిటీస్ అంటే నాకు అంత గొప్పగా ఏం తెలీదు. సో ఫస్ట్ నుంచి అదెంత తీసుకుంటానో సేమ్ అదే బౌల్తో వెల్లుల్లి అంతే తీసుకుంటాను. అంతేనండి. ఇదిగోండి, నేను ఎప్పుడు గరం మసాలా పౌడర్ ఇంట్లోనే రెడీగా పెట్టుకుంటాను చేసుకొని. ఇదేమో రసం పౌడర్ అండి. రసానికి సపరేట్ పౌడర్ ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొంచెం పసుపు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా, ఉప్పు వేస్తాను. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం కొంచెమే, ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఇలా పేస్ట్ చేసుకొని గ్లాస్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ పెట్టుకోండి. నేను ఎప్పుడు ఎక్కువ గ్లాస్ దాంట్లోనే పెడతాను. నాకు ఎక్కువ కాలం వస్తుంది, అస్సలు పాడవదండి. నాకు చాలా కాలం వస్తుంది. చూడండి, ఇది వచ్చి సాంబార్ పౌడర్. నేను సాంబార్ పౌడర్ కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, ఒకసారి చూడండి. సాంబార్ పౌడర్ చాలా బాగుంటుందండి మన ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుంటే. బయట కలర్స్ అని ఏవేవో వేసేస్తారు. సో ఇట్లా హెల్తీగా తయారు చేసుకొని ఇలా గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.